Now I feel comfortable. ఇది ఉంది నిజామాబాద్ జిల్లా. ఇట్స్ అ స్మాల్ టౌన్. ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది, ఇప్పుడు తాలూక్ హెడ్ క్వార్టర్, దెన్ మున్సిపాలిటీ. ఇంటర్మీడియట్ ఐ స్టడీడ్ ఇన్ తెలుగు మీడియం ఇన్ ఆర్మూర్ టౌన్ ఓన్లీ. దాని తర్వాత మాకు మెడికల్ షాప్ ఉండేది చిన్నప్పుడు. మై ఫాదర్ యూస్ టు రన్ ఏ మెడికల్ షాప్. సమయాన్ని ఇచ్చి మెడికల్ షాప్ స్టార్ట్ చేయడం వల్ల ఆయన కొంచెం స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని రావడానికి అవకాశం ఉండేది. సాయంత్రం నేను వెళ్ళిన తర్వాత హీ వాజ్ ఆల్సో గోయింగ్ అవుట్ అండ్ రిలాక్సింగ్. సో దట్ అప్ టు 8:30 వరకు అట్లా షాప్లో ఉండి మళ్ళీ క్లోజ్ చేసి నేను ఇంటికి వెళ్ళేది. దిస్ వాజ్ మై స్టాండర్డ్ షెడ్యూల్ స్కూలింగ్లో కానీ కాలేజీలో కానీ. సో బిఫోర్ ఐ గో ఫర్దర్, I salute my parents, I salute my teachers. But for them, I would not be here. Anyway, my father wanted me automatically. Intermediate తర్వాత I went to Hyderabad. ఏదో 1 month or 2 months కోచింగ్ తీసుకున్నాము. బట్ కోచింగ్ తీసుకున్నాం కానీ I don't know, really I was keen to become a doctor. My father had a dream. So I wanted to fulfill his dream and Hyderabad వచ్చాను. బట్ 1-2 months హైదరాబాద్, మన ఊరు నుంచి వచ్చి హైదరాబాద్ వస్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? సిటీ చూడడానికే సరిపోతుంది. సిటీ మీద హోర్డింగ్స్, మంచి మంచి సినిమాలు, కొత్త సినిమాలు, మంచి యంగ్ హీరోయిన్స్, హీరోస్, చాలా సరదాగా ఉంటుంది కదా. సో చదవడం తక్కువ, రోడ్ల మీద తిరిగేది, ఈ హోర్డింగ్స్ అవి చూసేది, సినిమాలు చూసేది ఎక్కువయ్యేది. అంతేనా? ఇట్స్ నార్మల్లీ హ్యాపెన్స్ ఆ ఏజ్లో, బికాజ్ వీఆర్ ఇన్ టీన్స్. సో నెట్ రిజల్ట్ ఏంటంటే ఐ కుడ్ నాట్ క్లియర్ ది మెడిసిన్ ఎగ్జామ్. ఓకే, మై ఫాదర్ వాంటెడ్ మీ టు రైట్, వాట్ ఈస్ దట్ కాల్డ్, ఇంప్రూవ్మెంటా, నెక్స్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాయమంటారు. బట్ సమ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అది పోయింది కాబట్టి పోయింది. డాడీ నన్ను వదిలిపెట్టు, నేను డాక్టర్ కాలేను, బట్ దీనికంటే ఏదైనా పెద్ద పొజిషన్కి వెళ్ళి మీ ముందు నిలబడతాను, యూ గివ్ మీ ఆపర్చునిటీ. ఓకే, సో విచ్ ఈజ్ హయ్యర్ దాన్ డాక్టర్ ఆర్ ఇంజనీర్. ఈ సైడ్ ఓకే, సో మీ కోఆపరేషన్ కావాలి నాకు అని చెప్పి ఐ జాయిన్డ్ BSc అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్, 4 years కోర్స్. దెన్ MSc అగ్రికల్చర్ చదివాను. అక్కడే 1 more year I overstayed so that I will appear for competitive exams and go through them. Finally I got 3 positions. One is Assistant Conservator of Forest, మన స్టేట్ గవర్నమెంట్ Group 1 cadre. Then I was selected for Indian Forest Service. Okay, but ultimately I was trying for UPSC only. సివిల్స్ రాసుకుంటూ ప్యారలల్గా ఇవన్నీ రాసేవాడిని. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సెలెక్ట్ అయ్యాను. సైమల్టేనియస్లీ ఐ రోట్ Group 1, దెన్ Group 1 డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఐ వెంట్ టు హైదరాబాద్ ఫర్ ట్రైనింగ్. ఏసేఫ్ ట్రైనింగ్ జాయిన్ అయ్యాను. 1 month తర్వాత మళ్ళీ వదిలిపెట్టి IFS కాలేజ్ దూకాను. దాని తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేశాను 2 years. మస్సిర్లో 4 months కంప్లీట్ చేశాను ఫౌండేషన్ కోర్స్. దెన్ ఐ వాజ్ అలాటెడ్ టు ఉత్తరప్రదేశ్. సో లైఫ్ అంతా ఉత్తరప్రదేశ్లో ఉండాలి కాబట్టి IFSలో అప్పటికి నాకు Group 1 వచ్చింది కాబట్టి ఐ రిజైన్డ్ IFS అండ్ కేమ్ బ్యాక్ టు స్టేట్ అండ్ జాయిన్డ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్. దిస్ హ్యాపెండ్ ఇన్ 87. దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు IAS. ఐ ఎమ్ గివెన్ 93 బ్యాచ్. సో ఐ ఎమ్ నోన్ యాజ్ 93 బ్యాచ్ IAS ఆఫీసర్. Group 1 posts are very, very important in our life. Unlike other services, Group 1 అయిపోయినామంటే you get into very senior positions. ఒక 10 ఏళ్లలోనే నీకు IAS వస్తుంది. You will become a collector. If you are from Khammam district, you can work as collector in Kottagudem. You can work as collector in Nalgonda. Imagine you will be working as collector in your own state, in neighboring districts. Okay, ఇక ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికి రాదు.
note down this point. These are my golden words. Group 1లో it is more than IAS for me. ఎందుకంటే ఐఏఎస్ వస్తే ఏ స్టేట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆదర్శ్కి మన స్టేట్ వచ్చింది కాబట్టి హీ ఈజ్ విత్ యూ నౌ. ఓకే, ఆయనకు యూపీ రావచ్చు, నాగాల్యాండ్ రావచ్చు, ఇంకెక్కడైనా రావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్ మెరిట్ ఇవన్నీ చూస్తే ఏ స్టేట్ అన్నా అలర్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు హోమ్ స్టేట్, సొంత రాష్ట్రం, సొంత క్యాడర్లో ఐఏఎస్లో అలాట్మెంట్ కావాలంటే ఫస్ట్ 5వ 10లో ఉండాలి. 150 ఐఏఎస్లో సీట్లు ఉన్నా సరే ఫస్ట్ ఒక 5-10 ఉంటే కానీ యూ విల్ నాట్ కమ్ టు హోమ్ క్యాడర్. ఎందుకంటే హోమ్ క్యాడర్ 1, 2, 3 ఉంటాయి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఐఏఎస్ హోమ్ క్యాడర్. అందుకోసం ఏంటంటే if you want to become IAS officer, this is the only opportunity you have and best possible opportunity. If you want to be IPS, then DSP కి సెలెక్ట్ అవుతా కూడా సేమ్ థింగ్. ఒక 5 ఇయర్స్కి కాస్త ఎక్కువ అవుతుంది. 15 ఇయర్స్కి యూ గెట్ ఇట్ ఐపీఎస్ అండ్ యూ విల్ బి వర్కింగ్ యాజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. సో మీ మోటివేషన్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే యూ ఇమాజిన్ దీస్ పొజిషన్స్. మీరు కలెక్టర్ అయితే, లేకపోతే ఎస్పీ అయితే, లేకపోతే ఆర్టీఓ అయితే, లేకపోతే సిటీఓ అయితే, లేకపోతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ పాసిబుల్ పోస్టింగ్స్. ఇవన్నీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పోస్టింగ్స్. ఈ పదవుల్లో ఉంటే మీ స్థాయి ఎలా ఉంటుంది, మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి యూ హ్యావ్ టు ఇమాజిన్. దట్ విల్ బి స్టార్టింగ్ పాయింట్ ఫర్ యూ, ఫర్ యువర్ మోటివేషన్. మోటివేషన్ అప్పుడు మనం తెచ్చుకునేది కానీ ఇంకొకరు ఇచ్చేది కాదు. వీ కెన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్, వీ కెన్ ఓన్లీ ఫెసిలిటేట్, వీ కెన్ ఓన్లీ ఎంకరేజ్, వీ కెన్ టెల్ యూ హౌ టు ప్రిపేర్, వాట్ ఈస్ ది పొటెన్షియల్, ఇవన్నీ చెప్పగలుగుతాం. కానీ యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ టు బికమ్, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఎవరి చేతిలో ఉంటుంది అంటే మీ భవిష్యత్తు మీరే నిర్మాణం చేసుకున్నాలి. అది జీవితం కావచ్చు, కెరీర్ కావచ్చు, అది గ్రూప్ 1 కావచ్చు, ఇంకా ఎనీ సర్వీస్ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ కెరియర్ వేర్ యూ హ్యావ్ ఎ టాలెంట్. ప్రతి మనిషికి ఇంటర్నల్ కొంత టాలెంట్ ఉంటుంది. మన బతికేంటంటే మన టాలెంట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ చదువు ఈజ్ ఓన్లీ వన్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. చదువు ఈజ్ నాట్ లైఫ్, ప్లీజ్ రిమెంబర్. ఇప్పుడు సర్వీసెస్ రాస్తూ ఉన్నారు, వస్తే లేకపోతే లేదు. రానంత మాత్రాన జీవితం లేదా మనకి? నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేను డిస్కస్ చేయట్లేదు, ఇప్పుడు సర్వీసెస్ ఫోకస్ చేయాలి కాబట్టి ఐఎమ్ ఓన్లీ కన్ఫైనింగ్ మై డిస్కషన్ ఫర్ ఓన్లీ దీస్ గవర్నమెంట్ సర్వీస్ జాబ్స్. ఎందుకంటే మన ముందు ఆ టాస్క్ ఉంది కాబట్టి. ఇది కాకపోతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వరల్డ్ ఈజ్ టోటల్లీ ఓపెన్. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ఎక్కడో అంటార్క్లో ఒక మనిషి ఉంటే బటన్ నొక్కితే వాడితో మాట్లాడే పరిస్థితిలో ఉన్నాం మనం. యంగెస్ట్ నోబెల్ లారెట్ ఎవరు? ఏమ్మా? యంగెస్ట్ నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. యంగెస్ట్ నోబెల్ లారెట్. ఒకసారి నేను తెలిసిన విషయాన్నే ఇండైరెక్ట్గా అడుగుతున్నాను అంతే. ఏమ్మా? వెరీ గుడ్. ఇదంతా ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు 14 or 15 years. నౌ షీ మే బి 17 or 18 years. అంత ఏజ్లో హిస్టరీ మొత్తం, నోబెల్ అవార్డు హిస్టరీ మొత్తంలో అంత తక్కువ వయసులో నోబెల్ వచ్చిన ఎగ్జాంపుల్స్ మీకు దొరకవు. వై షీ కుడ్ గెట్ ఇట్? బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. అంటే మీరేమన్నా చేస్తే ప్రపంచమంతటా తెలిసే అవకాశం ఉన్న ఒక గొప్ప రోజుల్లో మనం నివసిస్తూ ఉన్నాం. మౌలానా అసఫ్జాయి, సరే, షీ ఫాట్ ఫర్ చైల్డ్ రైట్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, అలాంగ్ విత్ హూమ్, ఎవరితోని? ఇంకొక పెద్ద మనిషి కూడా ఉండే ఆమెతోని, యుఎస్ కైలాష్ విద్యార్థి. వాళ్ళిద్దరూ
కష్టపడ్డారు. కానీ నోబెల్ లారెట్ ఎట్లయినారంటే దెర్ వాజ్ ఎ బ్లాగ్. ఆ బ్లాగ్లో ఆమె చేసిన పని, ఆమె పడ్డ కష్టం, ఆమె చాలా చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేసింది. అవన్నీ దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఎ బ్లాగ్ అండ్ ఎంటైర్ మీడియా అండ్ ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్, ఎంటైర్ వరల్డ్ వాజ్ వాచింగ్. సో దట్ ఈస్ ద రీజన్ షీ కుడ్ గెట్ నోబెల్ ప్రైజ్. ఇదే ఒక 20 ఏళ్ల కింద అంతకన్నా ఎంత గొప్ప పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు. బట్ దెర్ వాజ్ నో పాసిబిలిటీ. ఎందుకంటే అంత దూరం ఉన్న ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. సో వీఆర్ లీవింగ్ ఇన్ వేరే వే. మీకు తెలీదు, మన మధ్య చాలామంది పుట్టి ఇంటర్మీడియట్ మీదనే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసో తెలియదు మీకు. మొన్నొకసారి ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఒక ఆమె నాకు బంధువు అవుతుంది. షీ వాజ్ ఎ విడో హ్యావింగ్ 3 daughters. ఆమె ఒక నర్సుగా పనిచేసింది ఒక హాస్పిటల్లో. పాపం ఆ లేడీ డాక్టర్ మంచి గైనకాలజిస్ట్ ఉంది. బాగా సపోర్ట్ ఇచ్చి పిల్లల్ని సపోర్ట్ ఇవ్వడం వల్ల పిల్లలు ఆ మాత్రం గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు. మొన్న పెళ్ళిలో ఒక అమ్మాయి కనిపించింది నాకు, తల్లి బిడ్డ కనిపించేమ్మా ఏం చేస్తున్నావు అని అడిగాను. నౌ ఐఎమ్ ఏ యూట్యూబర్ సార్ అన్నది. అంటే ఏంటి నాకేం తెలియదు, ఒకసారి చెప్తామన్నాను. సార్ మీరు యూట్యూబ్లో షీ టోల్డ్ సంథింగ్, చందన క్రియేషన్ సంథింగ్. సో మీరు టైప్ చేయండి సార్ తెలుస్తుంది అన్నది. ఐ టైప్డ్. దెన్ యూ ఫైండ్ ఆల్ ద వీడియోస్. ఏ వీడియోస్ ఉన్నాయి? ఆమె వంటగదిలో ఏం పని చేస్తుందో షీఈస్ ఎక్స్ప్లెయినింగ్, దట్స్ ఆల్. ఏం వంట చేస్తుందో స్పష్టమైన తెలుగులో విత్ క్లారిటీ. ఆమె దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఆమెకు తెలిసిన విషయాన్ని స్పష్టంగా తెలుగులో మాట్లాడగలదు, అంతే. దట్ ఈస్ ది టాలెంట్. సో దానితోని ఆమె బ్యానర్ పాపులర్ అయింది. షీ హెస్ బికమ్ ఏ యూట్యూబర్ అండ్ షీ ఈజ్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. ప్రతి నెల 20-30 వేలు ఈజీగా సంపాదిస్తుంది. ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ మీద రకరకాల దీంట్లో జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్య కొత్త కొత్త యాప్స్ వస్తూ ఉన్నాయి. ఆ యాప్స్లో కనుక మీ రిజ్యూమ్ పెడితే అందరు చూస్తారు. అది మీ రిజ్యూమే కనుక నచ్చితే దే విల్ కండక్ట్ ఇంటర్వ్యూ అండ్ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ కెపాసిటీ, యువర్ టాలెంట్, యువర్ కమ్యూనికేషన్, ఒకవేళ సాటిస్ఫై అయితే దే విల్ ప్రొవైడ్ ఎ జాబ్. సో అందుకోసం ఆపర్చునిటీస్కి ఏం షార్టేజ్ లేదు. షార్టేజ్ అంతా ఏంటంటే మనకు ధైర్యం లేదు, మనకు తెలుసుకోవట్లేదు. వీఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్. ఎవరైతే సిటీస్లో ఉన్నారో, హైదరాబాద్ లేకపోతే ఢిల్లీ మెట్రోస్లో ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ తెలుస్తున్నాయి అండ్ దే ఆర్ గ్రాబింగ్. వాళ్ళు ఎట్లా గ్రాబ్ చేస్తారు? వాళ్ళ కెపాసిటీ ఏంటంటే మనకన్నా తక్కువనే ఉంటుంది. వీఆర్ హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, మన ఇండియన్స్. 1/3 ఆఫ్ ది CEOs ఇన్ ఎంటైర్ వరల్డ్ ఆర్ ఇండియన్స్. ఎట్లా ఉన్నారు ఇండియన్స్? సైంటిస్టులు నాసాలో పోయి చూడండి మీరు, 1/3 ఆఫ్ ది సైంటిస్ట్ దే ఆర్ ఇండియన్ సైంటిస్ట్. వీఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ రేస్. ఇజ్రాయెల్ తర్వాత బాగా ఐక్యూ ఉన్న దేశం మన ఇండియా. బట్ మనకే తెలియదు అది. వాడు అమెరికా వాడు ఇంగ్లీష్లో మాట్లాడగానే వాడు పెద్ద దార్కార్ అనుకుంటాం. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. మిమ్మల్ని మీకు ఏమి చదువు రాకున్నా ఇల్లిటరేట్ మీరు న్యూయార్క్లో పెడితే మీకు 6 నెలలు బ్రహ్మాండంగా అమెరికన్ యాక్సెంట్తో మీరు మాట్లాడతారు 6 నెలలు ఇంగ్లీష్. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. బట్ ఇట్స్ ఓన్లీ లాంగ్వేజ్. ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ యువర్ టాలెంట్, యువర్ ఇంటెలిజెన్స్, యువర్ కెపాసిటీ టు లర్న్ నథింగ్. ఇట్స్ ఓన్లీ మీరు తెలుగు ఎట్లా మనం నేర్చుకుంటామో ఇంగ్లీష్ అట్లనే నేర్చుకుంటాము. అందుకోసం మనం ఇంగ్లీష్ మాట్లాడగానే ఆహా ఓహా అనవద్దు. కాన్వెంట్ పిల్లలు అట్లాగే మాట్లాడతారు హైదరాబాద్లో. నేను BSc అగ్రికల్చర్ జాయిన్ కాగానే, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా, మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. పిల్లలవి సిటీ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. సిటీలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద స్టాండర్డ్ స్కూళ్ళల్లో, ఆ రోజులలో లిటిల్ ఫ్లవర్ అని చాలా స్టాండర్డ్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు, కాలేజీలో చదివిన వాళ్ళు, స్టేట్ లెవెల్ టాపర్స్, దే రిప్రజెంట్ క్రీమ్ ఇన్ ది సొసైటీ. అటువంటి వాళ్ళు వచ్చి డే స్కాలర్స్గా వచ్చేది.
They were treating as hostlers as second-rate citizens. వీళ్ళు ఊరోళ్ళు, వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు లేదు, నథింగ్. ఊరోళ్ళు అనేది మమ్మల్ని చూసి చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేది మొదట్లో. బట్ ఎందుకు అట్లా, మనకు తెలియలేదా అనే ఒక కసి, అరే వీళ్ళే తెలియగలరో మనం చూసుకుందాం అనిపించింది. సో అది 8 సెమిస్టర్స్ బీఎస్సీ అగ్రికల్చర్లో. ఒక్కో సెమిస్టర్లో ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఇఫ్ యూ స్కోర్ మోర్ దాన్ 90% యూ విల్ బి గివెన్ ఏ గ్రేడ్. అప్పుడు అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మాకు 4 పాయింట్స్ వస్తాయి. ఆల్ ఏ గ్రేడ్స్ ఇన్ ద సెమిస్టర్ యూ గెట్ 4 పాయింట్స్, 4 ఓజీపీ అంటాం. సెకండ్ సెమిస్టర్ ఒక్క బీ గ్రేడ్ వచ్చినా దెన్ 3.99 పడిపోతుంది. సెకండ్ ఇయర్ ఇట్లా మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఎవ్రీ సెమిస్టర్ ఇఫ్ యూ గెట్ ఏ గ్రేడ్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ దెన్ యూ విల్ హ్యావ్ 4 ఓజీపీఏ. మొత్తం 8 సెమిస్టర్లో అంటే 50-60 సబ్జెక్ట్స్, ఒక్క బీ గ్రేడ్ వచ్చినా ఇట్ ఈస్ లెస్ దాన్ 4, 3.99, 3.98 పడిపోతూ ఉంటుంది గ్రాఫ్. సో ఫస్ట్ సెమిస్టర్లో నేను ఇట్లాగే ఈ ఫీలింగ్తోని బాగా చదివాను. ఐ గాట్ 4 ఓజీపీఏ. దెన్ సెకండ్ సెమిస్టర్ వచ్చింది, మళ్ళీ ఐ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఐ మేడ్ సీరియస్ ఎఫర్ట్. ఈ కసితోనే అగైన్ ఐ గాట్ 4 పాయింట్స్. నో, ఇక నథింగ్ వుడ్ స్టాప్ మీ అనుకున్నాను. దెన్ 4 years ఐ స్టూడ్ బై 4 ఓజీపీఏ. 4 ఓజీపీఏ మీనింగ్ ఏంటంటే ఐ వాజ్ ఎలిజిబుల్ టు రిసీవ్ గోల్డ్ మెడల్. మొత్తం 150 స్టూడెంట్స్ మా బ్యాచ్లో. 150లో మేము ఇద్దరికి మాకు 4 ఓజీపీఏ వచ్చింది. అంటే 2 people వర్ ఎలిజిబుల్ టు బి గివెన్ గోల్డ్ మెడల్. బట్ ఏమైందంటే ఇద్దరికి వారు గోల్డ్ మెడల్. ఇద్దరు ఉంటే ఇంటర్మీడియట్ మార్కులు చూస్తారు. వాడు ఏదో లిటిల్ ఫవర్ ఉన్నాడు, వాడికి నాకు 100 మార్కుల తేడా ఉంది ఇంటర్మీడియట్లో. సో హీ వాజ్ గివెన్ గోల్డ్ మెడల్. బట్ ఐ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ దట్ ఐ కుడ్ బీట్ దెమ్. చాలామంది ఈ పెద్ద పెద్ద కాన్వెంట్లు చదివిన పిల్లలు, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్, నాగార్జున సాగర్ ఇవన్నీ చదివిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కోసారి రెసిడెన్షియల్ వాతావరణంలో బాగా కష్టపడతారు. దే హ్యావ్ వెరీ హై స్కోర్స్ 10th కానీ ఇంటర్మీడియట్లో కానీ. బట్ ఒక్కసారి హైదరాబాద్ వచ్చి మాలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఏం జరిగిందో ఆ పిల్లలు అలాగే ఫ్రీ అయిపోతారు. ఒకసారి ఫ్రీ అయిపోయి బందికాలం నుంచి బయటపడినట్టు అయిపోతారు. అయిపోయేసరికి చదవరు వాళ్ళు. సో చాలామంది చదవక టాప్ పొజిషన్లు ఉండరు, మెల్లగా చిన్న చిన్న జాబ్స్ కూడా చేసే వాళ్ళని చూస్తాను నేను క్లాస్మేట్స్ని. అండ్ దేవ్ సర్వేల్లో టాప్ క్లాస్ స్టూడెంట్స్, నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా, కాలేజీలో కూడా టాప్ స్కాలర్ స్టూడెంట్స్. బట్ బయటకు వచ్చేవరకు ఫ్రీ హవా దొరికేసరికి దే కుడ్ నాట్ కాన్సన్ట్రేట్. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. సో అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కసి ఇంపార్టెంట్. ఇదంతా నేను చెప్పింది ఏంటంటే మనకు కసి ఉంటే కానీ మనం జీవితంలో ఎదగము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కసి లేకుండా ఎవరో తల్లిదండ్రులు చెప్పినారు, లేకపోతే ఎవరో చెప్పినారు వాళ్ళ కోసం మనం గ్రూప్ సర్వీస్ అవుదామంటే నో యూస్. దెర్ ఇస్ నో పాసిబిలిటీ. దెర్ మస్ట్ బి ఫైర్. అర్థమైందా? రాకెట్ కింద ముట్టిస్తే ఎట్లా పోతుంది, అది మండుతుంది. అట్లా మండాలా మనకి. అట్లా మండితేనే అని ఆకాశంలో పోతున్నావు, లేకపోతే పోలేవు నువ్వు. ఆ ఫైర్ రావాలి. ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ త్రూ పాయింట్ ఉంటుంది, ఒక ట్రిగ్గర్ ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్రిగ్గర్. దానికి ఆ ట్రిగ్గర్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఒక దృఢ సంకల్పం వస్తుంది. అప్పుడు మనం పట్టుబడతాము. అన్నీ అబ్బుతాయి. అప్పుడు చదువు అబ్బుతాయి, అన్నీ అబ్బుతాయి. బేసిక్గా ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లము, తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ అరే కష్టపడరా, హార్డ్ వర్క్ చేయరా అంటే. చదువు అంటే కష్టపడడం, చదువు అంటే హార్డ్ వర్క్ చేయడం అనేది మన మైండ్లో ఉండిపోయింది. బట్ ఇట్స్ రాంగ్.
ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ రాంగ్. ఇష్టపడితే ఎందుకు నీకు శ్రమ అవుతుంది? సార్ ఐ విల్ టెల్ యూ అబౌట్ యువర్ ఓన్లీ గ్రూప్ 1. ఇప్పుడు గ్రూప్ 1లో తెలంగాణ గురించి పెట్టారు. తెలంగాణ హిస్టరీ చదవాలి, తెలంగాణ జాగ్రఫీ చదవాలి, మీరు ఎకనామిక్స్ చదవాలి, తెలంగాణ మూమెంట్ చదవాలి. ఓకే, నేను అంటాను మనం తెలంగాణ వాళ్ళం. మనం ఏమనుకుంటాము? నిధులు, నియామకాలు, ఇంకా నీరు, ఈ మూడు కోసం మనం ఉద్యమించాము, ఉద్యమం తెచ్చుకున్నాము అని అంటాము. కానీ నిజంగా ఉద్యమంలో ఏం జరిగింది మనకు తెలుసా? మన చరిత్ర మనకు తెలుసా? శాతవాహన్ నుంచి అసఫ్ జాహీ వరకు ఏం జరిగింది మనకు చరిత్ర తెలుసా? 1948 నుంచి మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ రకంగా మనం స్ట్రగుల్ చేసామో, ఏ రకంగా మనకు తెలంగాణ తెచ్చుకున్నామని తెలుసా? తెలీదు. అండ్ ఇండియాలో మన స్థానం ఏంటి? ఎకనామిక్స్లో స్థానం ఏంటి? అర్థమైందా? ఫైనాన్షియల్గా మన స్థానం ఏంటి? హెల్త్లో మన స్థానం ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన స్థానం ఏంటి? ఇవన్నిట్లో వేర్ టు వి స్టాండ్ వీ డోంట్ నో. బట్ మనం ఇప్పుడు చదివేటప్పుడు ఇది డెవలప్ చేసుకున్నాం. ఇష్టపడడం ఏంటంటే, అరే మన రాష్ట్రం గురించి మనం తెలుసుకోవడానికి సిగ్గుపడాలనా? దానికి ఒక కష్టమా? ఇది హార్డ్ వర్కా? అంటే వీ హ్యావ్ టు డెవలప్ ఇంట్రెస్ట్. ఇష్టపడి చదివితే కానీ మనకు సబ్జెక్ట్ ఎక్కదు. అర్థమైందా? మహా అంటే ప్రిలిమ్స్ మీరు కష్టపడితే ఓన్లీ దెర్ ఇస్ వన్ ఎగ్జామ్ యూ హ్యావ్ టు పాస్, నాట్ పాస్, యూ హ్యావ్ టు కంప్లీట్. దట్ ఈస్ మెయిన్ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అందుకోసం ఓన్లీ ప్రిలిమ్స్కే ప్రిపేర్ అవుతాను మీరు. అర్థమైందా? మెయిన్స్ త్రూ ప్రిలిమ్, దట్ ఈస్ ది అప్రోచ్. మెయిన్లో ఏమి ఇస్తారో దృష్టిలో పెట్టుకోవాలి, ప్రిలిమ్ చదవాలి, అప్పుడు మెయిన్ బ్యాక్డ్రాప్ కూడా మన మైండ్లో ఉండాలి. కరెంట్ అఫైర్స్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అది ఇంటగ్రేట్ చేసుకుంటే దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. క్వశ్చన్స్ ఊరికి ఏదో ఉన్నానో తెచ్చివాడు క్వశ్చన్ అడగడు. నేను క్వశ్చన్ అడుగుతున్నానంటే ఈ మధ్య ప్రెసిడెంట్ ఎలక్షన్ అయింది. మొట్టమొదటి విషయము చదివింది కాంప్రిహెన్సివ్గా చదవాలా. దిస్ ఈజ్ కాల్డ్ 360 degrees ద పర్స్పెక్టివ్. దాన్ని పూర్తిగా అవగాహన స్లో అయినా పర్లేదు. అర్థమైందా? దాన్ని పరిగెత్తి ఊరికి అట్లా అట్లా పేజీలు చదువుకుంటా, పుస్తకాలు చదువుకుంటూ పోతే ఏం మిగలదు, మీ బ్రెయిన్లో ఏం మిగలదు. మీరు చదివిన తర్వాత అది దీంట్లో నిలవాలి కదా. మీరు చదివారు, ఇంటర్మీడియట్ చదివారు, 10th చదివారు, డిగ్రీ చదివారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 అని రాస్తున్నారు కదా, ఏ స్టాండర్డ్ ఇది? ఏ స్టాండర్డ్ ఇది? డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఏమ్మా నువ్వేమనుకుంటున్నావు? ఏ స్టాండర్డ్ మనం ఉండాలి మీకు? అండ్ యూ షుడ్ రిమెంబర్ ఇట్. సిలబస్ ఏంటిది ఎక్కామంటే టకటకటక చెప్పాలి. అట్లా చెప్తేనే చదివేటప్పుడు మీకు ఐడియాస్ వస్తుంటాయి. అల్టిమేట్గా ఏంది, యూ షుడ్ బి ఏబుల్ టు అసెస్ ఏ క్వశ్చన్స్ అడుగుతారన్నది మీకు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్పగలుగుతారంటే మీరు ఫండమెంటల్స్ చూసుకొని బేసిక్గా ఒకసారి రీడింగ్ ఇస్తారు, ఆ సబ్జెక్ట్ కొత్తది అనిపిస్తే రెండోసారి రీడింగ్ ఇప్పిస్తారు, మూడోసారి నోట్బుక్ పక్క పెట్టుకుంటారు. పక్క పెట్టుకొని కీ పాయింట్స్, సినాప్టిక్ పాయింట్స్ అంటారు, థీమ్ పాయింట్స్, అందులో ఏంది అసలు ఒక 10 పేజీలు అంటే ఒక పేజ్ చాలు. కీ పాయింట్స్ అన్నీ రాసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు రాస్తావో, రాయడానికి చదువుతావు అనుకో, నీ బ్రెయిను, నీ హ్యాండ్, నీ పెన్ను. ఎందుకు డైవర్ తీసుకున్నారు? మంచిగా ఇద్దరు హుషారుగా ఉంటారు కదా, మంచోళ్ళు కదా. డైవర్స్ ఎందుకు తీసుకున్నారు నాకు చెప్పలేదా? దాని మీద గాసిప్ అంతా చదవడం, ఇది మనకు పని. ఇక పుస్తకం ముందర పెట్టుకుంటే తిరుగుతూ ఉంటుంది. నో ఫోకస్, నో కాన్సన్ట్రేషన్. అన్లెస్ వి గివ్ క్వాలిటీ టైమ్, ఇట్ ఇస్ ఆల్ వేస్ట్. ప్రిపరేషన్ వేస్ట్. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో చదువుతావో, ఇష్టంతో చదువుతావో, నీకు అర్థం చేసుకుంటా చదువుతావో, అప్పుడు కనుక మీరు పాయింట్స్ రాసుకుంటే అప్పుడు లాస్ట్ మినిట్లో నీకు పుస్తకాలు చదివే టైం ఉండదు.
యూ విల్ బి డూయింగ్ ఓన్లీ రివిజన్ ఆఫ్ దోస్ పాయింట్స్. అర్థమైందా? మెయిన్ రేట్లు వస్తాయి, ఒకటి ఆలోచించుకుని ఆల్రెడీ 15 ఉంటాయి ఓ సబ్జెక్ట్లో క్వశ్చన్స్. ఒకటి క్వశ్చన్ 10 మార్కులు ఉంటాయి. 10 మార్కులకి మా అంటే ఒక పేజ్ చాలు, ఒక 100-200 వర్డ్స్ అంతే. ఈ క్యాల్కులేషన్ మనకు ఉండాలి. ఏదైనా విషయం చదివినప్పుడు దాన్ని 360 degrees చదివినప్పుడు నీకు కనీసం ఒక 5-6 పాయింట్స్ గుర్తుండాలి. గుర్తుంటే ఆ 5-6 పాయింట్స్ మెయిన్ వరకు వస్తాయి. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత దాన్ని బిల్డప్ చేసుకుంటాం. ఒక పేజీలో కొంత సబ్జెక్ట్ రాసుకున్నామంటే, ఒక టర్మ్ కానీ ఒక విషయం కానీ, దాంట్లో ఒక హాఫ్ పేజ్ అయిందనుకో, ఆ పేజీ అట్లాగే వదిలిపెడతాం. ఇంకో పేజీలో ఇంకో సబ్జెక్ట్ రాసుకుంటాం. ఎప్పుడెప్పుడు నీకు యాడ్ అవుతుందో, ఏదైనా పుస్తకం కానీ జర్నల్ కానీ కరెంట్ ఈవెంట్స్లో యాడ్ అవుతుందో, దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూ ఎడిషన్. ఒక ఎడిటోరియల్ అయినప్పుడు కొద్దిగా కొత్త పాయింట్ కనిపిస్తుంది, అర్థమైందా? లేకపోతే ఆర్టికల్స్ అయినప్పుడు కొత్త పాయింట్స్ కనిపిస్తుంది. అది ఇట్ విల్ బికమ్ యువర్ ఓన్ ఒపీనియన్, సొంత ఒపీనియన్. అట్లాంటి పాయింట్ యాడ్ చేసుకుంటాం. ఎగ్జామినర్ ఎప్పుడు పుస్తకంలో రాసింది మక్కి కాపీ తీస్తే పూర్తి మార్కులు ఇవ్వడు. విడుగురికి బట్టి పెట్టుకొచ్చాడు, లాభం లేదు అనుకుంటాడు. ఏదన్నా ఒక 2 సొంతగా పాయింట్స్ రాసినట్టు కనిపిస్తే హీ విల్ గివ్ మోర్ మార్క్స్. అర్థమైందా? సో ఏదైతే మెయిన్ ఎగ్జామ్కి ఒక 2 పేజీలు రాయాలనుకోండి, మీరు ఆ సబ్జెక్ట్లో పీహెచ్డీ చేశారు, 10 పేజీలు రాస్తే లాభం లే. నీకు ఇచ్చిన టైంలో ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని వర్డ్స్ లేకపోతే ఎన్ని పేజెస్ ఉండాలనేది ఒకటి అవగాహన పెట్టుకొని మీరు అంతవరకే రాసుకుంటా వెళ్ళిపోవాలి నెక్స్ట్ క్వశ్చన్. అయితేనే మీరు 15 క్వశ్చన్స్ యూ కెన్ అటెంప్ట్. అర్థమైందా? నీకు 10 క్వశ్చన్లే బాగా రాస్తాననుకుంటే 5 క్వశ్చన్లు 0. దాని బదులు 15 క్వశ్చన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ సంథింగ్. ప్రిలిమ్స్లో కూడా బిట్స్ అంతే. యూ షుడ్ ట్రై టు అటెంప్ట్ ఆల్ 150 బిట్స్. మీ ఎనర్జీ అంతా కొన్ని బిట్స్ మీదే పెడితేస్తే అక్కడ అయిపోతే ఇక మిగతా ఈ లాభంలే. ఫస్ట్ గ్యారంటీగా ఉండే ముందు పెట్టేసేయాలి, తర్వాత పర్వాలేదు అనే కొద్దిగా గెస్ చేసుకుంటే పెట్టాలి. ఏం రాదు, చేయగలిగింది ఏం లేదు, ఏదో ఒకటి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి, అర్థమైందా, ఏదో గెస్ చేసి రాసేయాలి. బట్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దెర్ ఈజ్ నో అన్లిమిటెడ్ టైమ్ both for prelims and also for main examinations. ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఉండాలి మీ మైండ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు. అర్థమైందా? తర్వాత లేటెస్ట్ ఏం జరుగుతుంది ఆ సబ్జెక్ట్లో రిలవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు ఇంటగ్రేట్ 3 things. 1 is బేసిక్, 2nd is కన్సెప్చువల్ అంటారు, యాక్చువల్ సబ్జెక్ట్. నెంబర్ 3, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రిలేటింగ్ దట్ ఇన్ ద లాస్ట్ 1 or 2 years. దాని రిలవెన్స్ ఏమన్నా ఉందా, ఏమన్నా జరిగినాయా, ఉంటే ది బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మహారాష్ట్రలో డిఫెక్షన్ ఇష్యూ వచ్చిందా? యాంటీ డిఫెక్షన్ లా చాలా ఇంపార్టెంట్. యాంటీ డిఫెక్షన్ లా గురించి చదువుకున్నారు. అది ఏ అమెండ్మెంటు, ఎందుకు వచ్చింది, ఏంటి, మొత్తం దాని గురించి ఒక 1 పేజ్ రాయగలగాలి. దర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. ఒకటేమో ఓపెన్ ఎండెడ్ అంటాం, 5G అంటాడు. 5G గురించి రాయమంటాడు, అది ఓపెన్ ఎండెడ్. 5G అంటే ఏంది, దానివల్ల లాభం ఏంటి, ఫ్యూచర్లో ఇంకా ఏం మనకు యూటిలిటీ ఉంటుంది, అర్థమైందా? 5G ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఆక్షన్స్ చేస్తున్నారు 5Gకి, అర్థమైందా? అంటే దాని గురించి 360 degrees యూ హ్యావ్ టు థింక్. దిస్ ఈజ్ కాల్డ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. బట్ దానికి కూడా మనం ఒక టైం ఫ్రేమ్లో రాసుకునాలి. కొన్ని ఓపెన్ ఎండెడ్ కాదు, 5G ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే యూటిలిటీ ఏంటి, యూజెస్ ఏంటి అని అడిగింది అనుకో, ఓన్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యూజెస్. అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ కాదు. సో క్వశ్చన్ స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాడు ఒకటి అడిగిండు, నువ్వు ఒకటి రాస్తావు, వేస్ట్. నువ్వు ఎంత బాగా రాసినా వేస్ట్. వాడు అడిగిన దానికి సమాధానం ఉండాలి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే ప్లస్ మైనస్ 2 రాసి కంక్లూజన్ ఇవ్వాలి. ప్రతిదీ ఒక ఇంట్రొడక్టరీ 1 or 2 సెంటెన్స్ రాసి దాన్ని ప్లస్ పాయింట్స్ రాసి మైనస్ పాయింట్స్ రాసి
యూ హ్యావ్ టు కంక్లూడ్. అర్థమైందా? నువ్వు చెప్పదలుచుకున్నదేమో కంక్లూజన్లో ఉంటుంది, కీ పాయింట్. ప్లస్ మైనస్ ఇట్లా దానికి సంబంధించిన జస్టిఫికేషన్స్ అన్ని పైన ఉంటాయి. స్టార్టింగ్లో జస్ట్ ఇంట్రొడక్టరీ 1 or 2 సెంటెన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ది ఫార్మాట్. ఏదైనా కానీ ఇప్పుడు సైన్స్లో మీకు బేసిక్ క్వశ్చన్స్ అడగడు. అర్థమైందా? అమీబా ఏంటి అని అడుగుతాడా? అడగడు. ఏమడుగుతాడు? కోవిడ్ ఎన్ని రకాల వ్యాక్సిన్లు అంటాడు. మనోడు ఏం డెవలప్ చేసినాడు వ్యాక్సిన్, ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అంటాడు. అమెరికాలో ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వాడారు. అర్థమైందా? వ్యాక్సిన్స్ చాలా రకరకాల వ్యాక్సిన్స్. ఎన్ని రకాల వ్యాక్సిన్స్, ఏ దేశంలో ఏ వ్యాక్సిన్ వాడారు, మన దేశంలో ఏ వ్యాక్సిన్ వాడారు, కోవాక్సిన్ ఏంటి, కోవిషీల్డ్ ఏంటి. అర్థమైందా? వ్యాక్సిన్ ఎందుకు మంచిది? వ్యాక్సిన్ తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ వస్తుంటారు, అంతేనా? వాట్ ఈజ్ ఇమ్యూనిటీ అంటే మన చదువు అంతా అట్లా సాగాలి. ఒక వ్యాక్సిన్, ఒక కోవిడ్ అనేది తీసుకుంటే దాని మీద 360 degrees నాలెడ్జ్ మనకు ఉంటే అప్పుడు ప్రిలిమినరీలో దాని ఏమొచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. దాని గురించి మెయిన్కి ఆల్రెడీ మీకు మెటీరియల్ రెడీగా ఉంటుంది. ఐఓటీ అంటే ఏంటి? ఐఓటీ క్యామియా చెప్పగలవా? చెప్పు, నిలబడు. ఐఓటీ అంటే ఏంటి చెప్పు. ఐఓటీ నేను కూడా విన్నా, అందరు విన్నా, ఇలా సగం మంది తెలుసు ఐఓటీ రోజు పేపర్ల చూస్తున్నారు. బట్ ఐఓటీ గురించి కొన్ని పాయింట్స్ చెప్పు. ఏంటిది అది? కమ్యూనికేషన్ సెక్షన్. ఐఓటీ నీకు ఊరికే యూట్యూబ్ ఓపెన్ చేయి, గూగుల్ చేయి, బ్రహ్మాండంగా ఐఓటీ అంతా రాస్తాడు. రాసిన దాన్ని బట్టి పెట్టద్దు, దాన్ని చదవాలా. ఏంటి వాడు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏ ప్లాట్ఫాము, ఏం వాడతారు, సెన్సర్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, వాచ్ ఉన్నది. కొన్ని ఫ్యూచర్లో నీ ఇల్లు నడపచ్చు అట్లాంటిక్లో ఉండి. అర్థమైందా? ఇప్పుడు ఇట్లా బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది, ఇట్లా బటన్ నొక్కడైతే లాకర్ ఓపెన్ అవుతుంది, ఇట్లా బటన్ నొక్కితే నీ స్టవ్ ఆన్ అవుతుంది, కుక్కర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫ్యూచర్ ఇది. అంత పొటెన్షియల్ ఉంది. బట్ యాజ్ ఆన్ టుడే కొన్నిట్లో వాడుతున్నాం. అలెక్సా విన్నారా? అలెక్సా ఆర్ఆర్ఆర్ సాంగ్ పెట్టు, కళావతి పాట కావాలా? కళావతి పాట వచ్చేస్తుంది లేదా? దట్ ఈస్ ఆల్సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డైమెన్షన్. ఎగ్జాంపుల్స్ కొన్ని రకరకాలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు వాచ్లు వస్తున్నాయి, యాపిల్ వాచ్ వస్తుంది కదా, దట్ ఈజ్ ఆల్సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏదో బ్రహ్మ పదార్థం కాదు, అర్థం చేసుకున్నాను. అర్థమైందా? అట్లా అర్థం చేసుకొని ఐఓటీ మీద ఒక పారాగ్రాఫ్ రాయాలి. మీరు ఇప్పుడు వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, మీరు ఎవరిని అడగకుండా బ్రహ్మాండంగా నోట్స్ రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు చెప్పు. ఇప్పుడు ఐఓటీ ఉంది, నీకేం తెలీదు, బట్ ఐఓటీ ఇంపార్టెంట్ టర్మ్. ఓకే, ఐఓటీ గురించి నువ్వు కొన్ని పాయింట్స్ రాసుకున్నావు, ఏం చేస్తావు చెప్పు. నీకు సమాచారము ఎక్కడి నుంచి తీసుకుంటావు? గూగుల్ సెర్చ్ చేయడం. ఓకే, అన్నిటికంటే బెస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ యూట్యూబ్. అర్థమైందా? 5G ఊరికే యూట్యూబ్లో నువ్వు కొట్టు 5G అని, దాని మీద 5 నిమిషాల నుంచి గంట సేపు వీడియోలు కూడా ఉంటాయి. బట్ లేకపోతే మనకేం మిగలదు. అర్థమైందా? అంటే యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. మీరు చదువుతున్న కొద్దీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు, మోడల్ క్వశ్చన్ పేపర్సు, టెస్ట్ థియరీసు. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే మనకి ఏమన్నాయి, తెలంగాణలో ఏం లేవు. 2011లో ఏపీఎస్ అయింది, 2013లో ఏపీఎస్ అయింది. అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, వెబ్సైట్లో తీయండి. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2011 కొడితే నీకు పేపర్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఆ పేపర్ ప్రింట్అవుట్ తీసుకో, దాంట్లో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి దగ్గర పెట్టుకో. 2013 ప్రిలిమ్స్ ఎక్కడ అట్లా ప్రిపేర్ అవుతే మనం ఏమన్నా ఫేస్ చేయగలం ఎగ్జామ్. ఊరికి చదువుకుంటే ఏం లాభంలే, ఏం నిలవదు. అన్లెస్ యూ రైట్ కీ పాయింట్స్, నెంబర్ 1 you will not be able to concentrate.
అసలు నీకు ఫోకస్ రాదు ఊరికి చదివితే. ఇట్స్ నాట్ నావెల్ కదా, నవల కాదు కదా చదవడానికి, కథ కాదు కదా, ఒక మ్యాగజైన్ కాదు కదా. నువ్వు చదివినప్పుడు అర్థం కావాలి. నీకు అర్థం కావాలంటే నీ పెన్ను, మైండ్, పేపర్ అన్నీ పెట్టుకుంటే డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు రాయాలి కదా అక్కడ పాయింట్. యూ హ్యావ్ టు రైట్ ది పాయింట్. సో అన్లెస్ యూ కాన్సన్ట్రేట్, అన్లెస్ యూ హ్యావ్ ఫోకస్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఆటోమేటిక్గా ఆ తర్వాత నువ్వు 1-2 సార్లు చూసుకుంటూ వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రివిజన్. అర్థమైందా? ఎగ్జామ్ ముందు మీరు 20-30 పుస్తకాలు మీరు అన్నీ పెట్టుకొని కూర్చుంటే దుకాణం ఏం లాభం ఉంటుంది? ఏం లాభంలే. నోట్స్ రాసుకుంటే సబ్జెక్ట్కి ఒక నోట్బుక్ అంతే. ఆ నోట్బుక్ చదువుతూ ఉంటారు మీరు. 5 సార్లు 10 సార్లు చదవండి, బ్రహ్మాండంగా మ్యాటర్ ఉంటుంది మీకు. అప్పుడు ఊరికే బట్టి పెట్టడం కాదు, మళ్ళీ బట్టి పెడితే ఏమవుతుందంటే స్ట్రెస్ అవుతాం మనం. ఏమవుతాం? స్ట్రెస్ అవుతాం. అంటే వీ ఫీల్ బర్డెన్సమ్. ఎప్పుడైతే స్ట్రెస్ అవుతామో మనం ముందు పోదు, బండి ఆగిపోతుంది. మనకి టెన్షన్ వస్తుంది. స్ట్రెస్తోని టెన్షన్ వచ్చి మనం చదవలేము, చదివింది అర్థం కాదు, బ్రేక్ పడిపోతుంది మీకు. కాబట్టి మనం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయినట్టు ఊరికే బట్టి పెట్టి క్వశ్చన్ ఆన్సర్ చదవాలంటే ఆ అప్రోచ్ దిస్ ఈజ్ కాల్డ్ 360 degrees అప్రోచ్. దాని గురించి వై, వాట్, హౌ, వేర్ అని క్వశ్చన్స్ వేసుకుంటే అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి మీకు. అవి నోట్ చేసుకున్నారా, అవి చదవాలా, అప్పుడు మీకు గుర్తుంటుంది. ఊరికే మీద చదివితే ఎన్నిసార్లు చదివినా లాభం లేదు. ఇట్స్ నాట్ నావెల్ దట్ యు రీడ్ ఇట్ అవుట్. అర్థమైందా? చాలా ఫోకస్ అవసరం, లేకపోతే వేస్ట్. క్వాలిటీ టైం ఇవ్వాలి దానికి. నువ్వు మొత్తం రోజంతా చదవక్కర్లే, మన మనుషులం కదా, రోజంతా ధమాకు ఉంటుందా మనది? వేడెక్కిపోతుంది, అవసరంలే. ఒక 6 గంటలు చదివినా ఓకే, 3-4 గంటలతో స్టార్ట్ చేయి. ఇప్పుడు మెల్లమెల్లగా పెంచుకో. మధ్యలో 2 గంటలు కాగానే నీ ఫ్రెండ్స్తో మాట్లాడు, అమ్మతో మాట్లాడు, డాడీతో మాట్లాడు, సిస్టర్తో మాట్లాడు. కొద్దిగా చేంజ్కి, ఫర్ చేంజ్ యూ డూ సమ్ టైం పాస్, నో ప్రాబ్లం. అదే స్ట్రెస్తోని అదే పెట్టుకోకర్లే. పోయి నువ్వు బోల్ట్ వేసుకొని ఎవరొద్దు నేనే చదువుకుంటే ఏం చదువుతావు నువ్వు? లోపల ఏం చదువుతావు? ఏముండదు. రోజంతా చదివినట్టే, ఏం రానంటే ఏం లేదు, అవుట్పుట్ ఏం లేదు. మనం ఏం చేసినా అవుట్పుట్ ఉండాలి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అవుట్పుట్ లేని చదవడం వేస్ట్. మనము అవును, మీ థర్మో ప్లాంట్స్ ఉంటాయి కదా, ఎక్కడెక్కడనే ప్లాంట్స్ ఏమా? 1-2 పేర్లు చెప్పు. కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మనం కొత్త ప్లాంట్ కట్టుకున్నాం. కరెంట్ ఎందుకు మనం 24 గంటలు ఇవ్వగలుగుతున్నాం? ప్రొడక్షన్ కూడా చేయగలుగుతున్నాం మనం. అర్థమైందా? నాట్ ఎన్ ఈజీ టాస్క్. 24 గంటలు కరెంట్ ఇచ్చేది ఏ స్టేట్ ఇస్తున్నాడు దేశంలో? మనం ఇవ్వగలుగుతున్నాం. తెలంగాణ ఎందుకు ఇవ్వగలుగుతున్నాం? ప్రొడక్షన్ కూడా చేస్తున్నాం మనం. యాదాద్రిలో చేస్తున్నాము, ఎక్కడెక్కడ 4 ప్లేస్లలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 4-5 ప్లేస్లలో మనం ప్లాంట్ పెట్టి, అర్థమైందా? లేకపోతే కాళేశ్వరం ఎట్లా నడిపిస్తావు నువ్వు? కరెంట్ లేనిది. పెద్ద మోటార్లు ఎట్లా నడిపిస్తావు? ఇవన్నీ కామన్ సెన్స్. అర్థమైందా? ప్రతిదీ గ్రూప్ 1 కాబట్టి తెలంగాణ పర్స్పెక్టివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ మొత్తం క్వశ్చన్ పేపర్లో ఒక 50% తెలంగాణకు సంబంధం లేవి ఉండవు. అర్థమైందా? తెలంగాణ ఎప్పుడు బ్యాక్డ్రాప్, అదొక కామన్ థ్రెడ్. ఏదైనా కానీ క్రైసిస్ ఏంటిది అసలు? వాట్ ఈస్ ది క్రైసిస్? ఏంటి, ఏం ప్రాబ్లం? మనకు కూడా వస్తుంది అంటాడు ఒకడు, మన మీద స్టేట్మెంట్ ఇస్తాడు, ఇండియా కూడా ఇట్లా వస్తుంది క్రైసిస్ అంటాడు. వాడు కరెక్టా? అసలు ఏం జరిగింది శ్రీలంకలో? ఏం నిర్ణయాలు తీసుకున్నారు? వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి? ఏ రకంగా డైమెన్షన్స్ అన్నీ శ్రీలంక క్రైసిస్లో వస్తాయి. అయిపోతుందా? రష్యా ఏ దేశం మీద యుద్ధం చేస్తుందని అడుగుతాడు ఎప్పుడన్నాడు? అడిగాడు, వాడికి ఏం పర్లేదా? ఎందుకైంది అంటాడు. అర్థమైందా? వాడు నాటోలో జాయిన్ చేయాలనుకున్నాడు కాబట్టి కాకుండా ఉండడానికి వాడి మీద ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఎకనామిక్స్ ఇష్యూస్ ఉంటాయి. అర్థమైందా? వాడు నాటోలో జాయిన్ అవుతే వీడికి ఏం నష్టం అవుతుంది, యుక్రెయిన్కి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి.
యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి అది బ్లాక్ సీ దగ్గర ఉంది కాబట్టి వరల్డ్ జియోగ్రఫీ క్వశ్చన్ అడిగేది ఉంటే బ్లాక్ సీ, కాస్పియన్ సీ, మెడిటేరియన్ సీ, దాని చుట్టూ ఏమేమి దేశాలను అడుగుతారు మీకు. దట్ బికమ్స్ జాగ్రఫీ క్వశ్చన్. అంటే కరెంట్ అఫైర్స్ అండ్ బేసిక్ సబ్జెక్ట్ వాడు ఇంటగ్రేట్ చేస్తాడు. కాన్స్టిట్యూషన్ అండ్ కరెంట్ ఈవెంట్స్, ఈ 45 ఏళ్లలో ఏమేమి అమెండ్మెంట్స్ తెచ్చుకున్నాం మనం, ఏమేమి అమెండ్మెంట్స్ ఇప్పుడు ఈ మధ్య పేపర్లో మీరు చూసినారు. ఈ 1-2 ఇయర్స్లో ఒకసారి చూడండి, 20-30 అమెండ్మెంట్స్ గురించి మాట్లాడాం. 124A అన్నాం, అర్థమైందా? సుప్రీంకోర్టు పవర్స్ గురించి మాట్లాడినాం. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, 5-6 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. హిజబ్ కేసు ఉంది కర్ణాటకలో, శబరిమలై కేసు ఉంది. సో ఇండియన్ పాలిటీ అంటే వాటి గురించి అడుగుతాను నీకు. ఇది డైమెన్షన్. అంటే కరెంట్ ఈవెంట్స్కి బేసిక్ సబ్జెక్ట్కి ఇంటగ్రేట్ చదవడం చాలా ఇంపార్టెంట్. వాడు ఉట్టి గాలిలో తీసి అట్లా అడిగాడు, వాడు దాని రిలవెన్స్ ఎంతవరకు ఉంది కూడా కొంత చూసుకుంటాడు. మన జాగ్రఫీ కాళేశ్వరం అడుగుతాడు, ఏ నది ఎక్కడెక్కడ రిజర్వాయర్ కట్టారు, అన్నిటికంటే ఎక్కువ ఎందులో కెపాసిటీ రిజర్వాయర్ ఉంది, ఏది హైయెస్ట్ రిజర్వాయరు, ఏది స్మాలెస్ట్ రిజర్వాయరు, ఎక్కడెక్కడ లిఫ్టింగ్ జరుగుతుంది, ఎంతెంత కెపాసిటీ పంపులు పెట్టాలి. కాళేశ్వరం ఎస్ వీఆర్ సపోజ్ టు నో. ఏ జిల్లాలో బెనిఫిట్ వస్తుంది, దానివల్ల ఎంత ఆయకట్టు లాభం అవుతుంది, భగీరథ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, ఆసరా, కేసీఆర్ కిట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ మీద మీకు చాప్టర్ ఉంది. గవర్నమెంట్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేది మీకు సబ్జెక్టు. ప్రిపేర్ కావడం చాలా ఈజీ, నేను చెప్తున్నాను. మిగతా సబ్జెక్టులు అన్లిమిటెడ్ ఉంటుంది, దానికి హద్దు ఉండదు, బిగినింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. తెలంగాణ గవర్నమెంట్ మా అంటే ఒక 50 స్కీమ్స్ అమలు చేసిండొచ్చు, అంతే కదా. 50 స్కీమ్లలో కొన్ని 50 స్కీమ్లు ఊరికి ఇట్లా చదువుకొని కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దానికి గైడ్లైన్స్ ఏంటి, అర్థమైందా? రైతు ఇప్పుడు దళిత బంధు స్టార్ట్ చేశారు, ఒక్కో బెనిఫిషియరీకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, అది దేనికి వాడమన్నారు. దళిత బంధు డెఫినెట్గా వస్తుంది మీ క్వశ్చన్. బట్ ఏమొస్తుంది అంటే దాని గురించి మొత్తం 360 డైమెన్షన్స్ మనం చదువుకోవాలి. సో గవర్నమెంట్ పాలసీస్, ఈఓడిబి అంటే ఈఓడిబి ఏమా ఎనీబడి ఇన్ దిస్ రో విన్నారా? ఈఓడిబి దిస్ రో, ఈ రోలో ఎవరన్నా కనీసం విన్నారా? ఏంటి ఎక్స్పాన్షన్ ఏంటి? ఈఓడిబి ఎస్, దిస్ రో, హీరో. ఏం ప్రిపేర్ అవుతున్నారా? రోజు పేపర్లు చూస్తావు ఈడీబీ. లాస్ట్ ఇయర్ సెకండ్ వచ్చినాము, ఈ ఇయర్ ఫస్ట్ వచ్చినామని రోజు పేపర్లో రాస్తారు. కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దట్ ఈజ్ లేటెస్ట్ ఇండికేటర్ ఇండస్ట్రియలైజేషన్లో. ఎవడన్నా ఇండస్ట్రీ కోసం మన తెలంగాణ సీట్ దగ్గర పోయి డబ్బులు ఇచ్చి పెద్ద పైరవీలు చేస్తే ఇండస్ట్రీ క్లియర్ అయ్యేది. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఆన్లైన్ క్లియరెన్స్ వస్తున్నాయి, టీఎస్ఐ పాస్. మీకు బిల్డింగ్ పర్మిషన్ కావాలా, దానికి ఒక ఆన్లైన్ ఇది ఉంది. ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ఎక్కడెక్కడ తిరగక్కర్లే, ఫస్ట్ ఆన్లైన్ అప్లై చేయాలి. నువ్వు ఏం పర్మిషన్ కావాలా, ఏ లేఅవుట్, అవన్నీ అప్లోడ్ చేయాలి సిస్టంలో. దెన్ 21 డేస్లో క్లియర్ చేస్తామని టైం లిమిట్ ఉంటుంది ప్రతి దానికి. ఒక్కో స్టేజ్ ఒక్కో దగ్గర పోతుంది. మీ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వస్తుంది, అతను 2-3 రోజులు టైం ఇస్తారు అంతే. 2-3 రోజులు అతను మొత్తేయాలి అటో ఇటో. దాని మీదే కూర్చుంటాను మీ ఆదర్శ అంటే ఊరుకోదు సిస్టమ్. అంటే అసలు సిస్టమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ పీపుల్, అర్థమైందా? సో ఆన్లైన్ సిస్టమ్స్ అంటే ఎందుకు పెడుతున్నారు? ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ తగ్గించడానికి, ఫాస్ట్గా కావడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇదే సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు మనం సంపాదించడం ఎక్స్పోర్ట్ చేసి. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఇది. అంటే యు ఆర్ నోయింగ్ అబౌట్ యువర్ ఓన్ స్టేట్. నువ్వు ఊరికే ఎగ్జామ్ కోసం చదవక్కర్లే. ఎలగందల ఫోర్ట్ ఉంది కరీంనగర్లో, కోటి లింగాల ఉంది. కోటి లింగాలనే
శాతవాహనులు ఇక్కడ పరిపాలించారు, వాడు ఇది ఉద్ధరించాడు అది ఉద్ధరించాడు మనకు తెలిసింది. అట్లాంటి ఇంపార్టెంట్ మహా అంటే ఒక 20 ఉంటాయి, డెఫినెట్గా 2-3 అడుగుతాడు అన్న. అది ఎక్స్పెక్టేషన్, క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడం. ఇప్పుడు హిస్టరీ అంటే పాత సంవత్సరాలలాగా డేట్స్ అడుగుతలేడు, రకరకాలుగా మనం క్వశ్చన్స్ వేసి పాయింట్స్ మన దగ్గర ఉంటే అప్పుడు అర్థమవుతుంది. రామప్ప ఇంపార్టెన్స్ ఏంటి? ఏమే ఏ జిల్లాలో ఉంది? ఏ జిల్లాలో ఉంది రామప్ప గుడి? వచ్చింది, ఏమొచ్చింది? ఓకే, ఎందుకు ఇచ్చింది అని అనుకున్నావు ఎప్పుడన్నా? ప్రశ్న చెప్పు, గట్టిగా చెప్పు. నంది. ఓకే, నంది ఈజ్ 1. ఇంకా శిల్పి ఎవరు, అది ఏ సెంచరీ, అది ఏ స్టోన్తో చేశారు స్కల్ప్చరు, ఆ స్టోన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దీస్ ఆర్ ఆల్ ది పాసిబుల్ క్వశ్చన్స్. వై, హౌ, వేర్, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే నీకు రామప్ప టెంపుల్ అని ఇస్తాడు వాడు. దాని మీద 10 మార్కులు రాయాలి. ఏం రాస్తావు 10 మార్కులు? పుట్టిగా యునెస్కో గుర్తించేదంటే 10 మార్కులు ఇస్తారు, 1 మార్కు ఇస్తాడు. 10 మార్కులకు ఏం రాయాలి? కనీసం ఒక 5 మార్కులు వచ్చేటన్న పాయింట్స్ ఉండాలి మనకి. అది ప్రిలిమినరీలో బిల్డప్ కావాలి. అర్థమైందా? చదవాలి మీరు, పాత క్వశ్చన్ పేపర్ చూడాలి, కరెంట్ ఈవెంట్స్ యాంగిల్లో చూడాలి, తెలంగాణ యాంగిల్లో చూడాలి. ఈ మధ్య ఆ న్యాక్ డెవలప్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతారే ఇవన్నీ వచ్చినట్టున్నాయి బ్రహ్మాండంగా. నేను అప్పుడు ఏమొస్తుందంటే మీకు కొద్ది ఊపు వస్తుంది, ఇవన్నీ వచ్చినట్టున్నాయి కాబట్టి అవన్నీ నేను చదువుకుంటాను, అవైతే నోట్స్ తయారు చేసుకుంటాను. కనీసం 50% కదా. మరి ఆలోచించావా? నీ తల్లిదండ్రుల రుణం ఎట్లా తీసుకుంటావు, పిల్లల రుణం ఎట్లా తీసుకుంటావు, వాళ్ళు అట్లే గాలిని మిస్తావా? ఇది ఆలోచించాలి. ఇది జీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మన జీవితం మారడానికి ఒక ట్విస్ట్. ఈ అవకాశం ఎప్పుడు రాలేదు తెలంగాణ లైఫ్లో. గ్రూప్ 1 ఆఫీసర్ గారు ఎప్పుడు చూసినా డిప్యూటీ కలెక్టర్ 5, 10, 15 పోస్టు, డిఎస్పీ 20 పోస్టులు, కంబైన్డ్ స్టేట్లో 23 జిల్లాల మీద. అర్థమైంది? 90 పోస్టులు, 90 పోస్టులు. మై గాడ్. ఇంకో విషయం చెప్తున్నా నేను, ఇది మహా అంటే ఒక ఏడాది విషయం, అంతేనా? ఎక్కువ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు అయిపోతుంది ఇది, అంతే. దాని తర్వాత పెద్ద నోటిఫికేషన్స్ రావు, అన్ని వేకెన్సీస్ ఒకసారి రావు. వస్తే డిప్యూటీ కలెక్టర్ 2, సిటిఓ 1, ఆర్టీఓ 1, 5 లక్షల మంది అప్లై చేయడము. ఇగో ఇది కథ. ఫ్యూచర్ అంతే ఇదే. మీరేమైనా సాధించాలంటే ఈ సంవత్సరం కష్టపడితే అవకాశాలు ఎక్కువ మీకు. జోన్ 1 వాళ్ళకి మల్టీజోన్ వల్లనే కాంపిటీషన్, మల్టీజోన్ 2 అంటే మల్టీజోన్ 2లోనే కాంపిటీషన్. ఎంత అడ్వాంటేజ్ వచ్చింది? స్టేట్ మొత్తం కంపీట్ అవుతలేదు. ఇది ఈ అదృష్టం మనకు ఇంతకుముందు లేదు. 95% లోకల్స్. గవర్నమెంట్ ఇందుకోసం ఆపింది తెలుసా మీకు? 2 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్లు ఎందుకోసం ఆపింది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం ఆపింది. ఎందుకు ప్రెసిడెన్షియల్ ఆర్డరు? 95% మనోళ్ళకి ఇవ్వాలి. మనం అంటాం కదా, మొత్తం ఆంధ్రోళ్ళు వచ్చి కొట్టుకుపోయినారు ఉద్యోగులు, సెక్రటరీలు అందరూ ఆంధ్రోలే, ఉద్యోగులు అందరూ ఆలోచన అంటాం కదా మనం. అది కారణం. నియామకాల్లో 95% మన రాష్ట్రంలో పుట్టి చదివిన వాళ్ళకి రావాలి. ఈ రాజ్యాన్ని తెలంగాణ ప్రజలే ఏలాలి అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దాని గురించే 95% లోకల్స్. ఇది లేదు ఎప్పుడు. ఈ సమయం మళ్ళీ మీకు రాదు, జీవితంలో రాదు, నేను చెప్తున్నా. ఇది పోయినట్టే ఛాన్స్. చాలా కష్టం. తక్కువ పోస్టులు ఉంటాయి, ఎవడో సిటీలో ఉన్న వాళ్ళు కొట్టుకుపోతారు. మంచి మంచి స్కూల్లో చదివినప్పుడు వాళ్ళే కొట్టుకెళ్తారు, 1, 2 ఉంటే. ఇప్పుడే అవకాశం ఉంది మీకు. 95% లోకల్ ఉంది, మల్టీ జోన్ వైజ్ ఉంది, కాంపిటీషన్ తక్కువ ఉంది. ప్రతి కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నిట్లో కోటాలో ఉన్నాయి. ఇక ఆడపిల్లలంతా అదృష్టం ఇంకెవరు లేరు. సగం మీకేనమ్మా. చంపుతాడా ఏం? మగవాడు తిక్క వేషాలంటే ఇచ్చి పెడతారు. పోను
పలానా కొడుకు ఇంకోటి చేసుకుంటాడు. వచ్చే ఎగ్జామ్స్ ఇవి. ఆడపిల్లలు చాలా సీరియస్ తీసుకున్నారు. 50% మీకే. గుర్తుపెట్టుకోండి, ఏ పోస్టులైనా కానీ ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎన్ని పోస్టులు అంటే ఈ జనరేషన్, ఈ టైం ఎవరికి రాదు. రాసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఎన్ని వేకెన్సీలు వస్తాయి, ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, నేను ఉంటాను కదా, చూద్దాం. అవకాశం లే, ఎందుకంటే వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఖాళీ ఉండాలి కదా. పోస్టులన్నీ శాంక్షన్ స్ట్రెంత్ ఉంటాయి. ప్రతి పోస్ట్ గవర్నమెంట్లో ఇష్టమైనట్టుగా ఉండదు. గవర్నమెంట్ డబ్బంతా ఊరికే జీతాల మీద ఖర్చు పెడితే ప్రజలకేం చేయాలా? గవర్నమెంట్ ఏ స్కీమ్ చేయాలా? పేదోడికి ఏం స్కీమ్ చేయాలా? 2 BHK స్కీమ్ అవుతలేదంటారు. ఎందుకు అవుతలేదు? డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు? స్కీమ్స్ మీద ఖర్చు పెడుతున్నాం మనం, సరిపోతలేవు. రిసోర్సెస్ సరిపోతలేవు. నువ్వు సిటీఓగా ఇప్పుడు మంచి ఫుల్ వసూలు చేసి డబ్బు సంపాదించి పెట్టు. నువ్వు సంపాదించి పెడితే గవర్నమెంట్ 2 BHK ఇల్లు 1000 ఇల్లు చేసి 2000 ఇల్లు చేస్తుంది. ఏంది? ప్రతిదానికి డబ్బు కావాలి. డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అన్ని స్కీమ్స్ చేయడానికి డబ్బు ఏ గవర్నమెంట్ దగ్గర లేదు, ఉండదు. ఏ దేశానికి లేదు. కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మనం అర్థం చేసుకున్నాలి. అవి అంతకంటే పెట్టుకుంటే ఉండవు. ఆ 50 స్కీమ్స్ ఏదో 2-3 రోజులు చదువుకోవచ్చు. అందులో సగం స్కీమ్స్ మనం రోజు విన్నాయే, చూసినాయే. మీ దోస్తుకు రైతు బంధు కింద కారు ఇచ్చినారు, ఇంకోటికి ఏదో స్కీమ్ ఇచ్చినారు. అందరు రైతులు ఎవడికి భూమి ఉంటే వాడికి మీ ఫాదర్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. లోపల రైతు బీమా కింద పడ్డది. ఇవన్నీ కళ్ళ ముందటుండే స్కీమ్స్. కేసీఆర్ కిట్ ప్రెగ్నెంట్ ఉంటే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఏంటి రోజు పేపర్లో చెప్తున్నారు. సో ఈ స్కీమ్స్ అన్నీ తెలిసినాయే. కానీ ఈ స్కీమ్స్ని కొద్దిగా శాస్త్రీయ దృక్పథంతో పూర్తిగా సమాచారాన్ని మీ దగ్గర ఉంచుకున్నారా? ఆబ్జెక్టివ్ ఏంటి? కేసీఆర్ కిట్ ఇస్తున్నారంటే ఆబ్జెక్టివ్ ఏంటి? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తున్నారు? అంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు ప్రజలకి? దానికి కారణం ఏంటి? ఇవన్నీ అడుగుతారు. ఎలిజిబిలిటీ ఏంటి? ఏ రకంగా ఇస్తున్నారు? ఈ వివరాలు కనుక్కోలేము మనం. నీట్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. నో ఐఎమ్ టెలింగ్ యూ, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అని కొట్టండి. తెలంగాణ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. 2 గంటలు ఉంటాయి స్కీమ్స్. కొనాలి, అన్ని మార్కులు వస్తాయని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మోడల్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బాగా స్టడీ చేయాలి. ఏ రకంగా ఇస్తున్నాడు, ఏ ప్యాటర్న్లో ఇస్తున్నాడు, ప్రిలిమినరీలో ఏ రకంగా అడుగుతున్నాడు. మనకు తెలిసిన సబ్జెక్టు సపోజ్ నీకే ఆ క్వశ్చన్, నువ్వే ఎగ్జామినర్, ఏ రకంగా అడుగుతావు దాన్ని నువ్వు, అదే రకంగా వాడు ఎగ్జామినరు అడుగుతాడు. కొందరికి మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటారు. టీచర్గా నువ్వు ఎగ్జామ్ కరెక్షన్ చేస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది అనుకో. 2 మార్కులు ఎక్కువ వేస్తావు లేదా? పడిపోతాయి. ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ బాగా రాసావు. ఐఎమ్ టెలింగ్ యూ సైకాలజీ ఆఫ్ ది టీచర్ హూ ఈజ్ ఎవాల్యుయేటింగ్ ది పేపర్. ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ బాగా రాసావు, ఇంప్రెస్ అయినాడు ఎగ్జామినరా, వీడికి ఒరిజినాలిటీ ఉంది అని మిగతా వాటికి అట్లా చూస్తాడు. 1-2 మార్కులు ఎక్కువ వేసుకుంటూ పోతాడు. ఎవాల్యుయేట్ చేస్తే ఎట్లా ఉంటుందో వాడు ఎగ్జామినర్ కూడా అంతే ఉంటుంది. ఈజ్ జస్ట్ లైక్ ఈ హ్యూమన్ బీయింగ్ ఫర్ అస్. ఆకాశంలోకి వెళ్ళి రాలే ఎగ్జామినర్. క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు ఆకాశంలోకి వెళ్ళి రాలే. అర్థమైందా? కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఫెస్టివల్స్, బోనాలు, బతుకమ్మ ఇవన్నీ చూస్తామన్నాం. అవన్నీ అడుగుతారు, అవి డెఫినెట్గా అడుగుతారు. ఎలాంటి కళాకారులు తెలంగాణలో ఉన్న వాళ్ళకి గత 2-3 ఏమిచ్చారు? ఎవరు చదివారు ఇవాళ పేపరు? దీపికా రెడ్డి ఎవరు చదవలే ఇవాళ పేపరు? ఎవరి పేపర్ చదవాలి? సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఇచ్చారు. నిజంగానే పేపర్ చదవాలి 1 గంట సేపు. దాంట్లో ఏం లేదు తెలిసిపోతే ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి. నోట్ చేసుకుని ఏ జిల్లా, ఏం చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, ఆ ఆర్గనైజేషన్ ఏం పని చేస్తుంది చూసుకురావాలి కొద్దిగా. లేటెస్ట్ అది. ఇస్రో శాటిలైట్స్, సైన్స్లో మిజైల్స్
క్రూయిజ్ మిజైల్స్, ఇట్లా సూపర్సోనిక్ అంటే సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ పోతాయి అన్నమాట. ఎలాన్ మాస్క్ ఎవరు వాడి ప్రాజెక్ట్ ఏంటి? స్పేస్ ఎక్స్. వాడి ఆబ్జెక్టివ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాడు? వాడు ఏం ఉద్ధరించాలనుకుంటున్నాడు? ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ ఎంటర్ప్రినర్. వాడి ఉద్దేశం ఏంటి? స్పేస్ ఎక్స్ వలన ఈజ్ ఎ ప్యూర్లీ కమర్షియల్ ప్రాజెక్ట్. అర్థమైందా? అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఒక స్పేస్ షిప్లో ఇప్పుడు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురు పెట్టి పంపుతున్నాడు. ఎక్కడికి? ఐసిస్కి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఆకాశంలో ఉంది. అర్థమైందా? ఇట్ ఈస్ కాల్డ్ స్పేస్ టూరిజం. ఉన్నోళ్ళు ఉంటారు కదా కోటీశ్వరులు, ₹1,00,00,000 పే చేస్తాడు, వాడు టికెట్ తీసుకుంటాడు, ఆడ పోయి నెల 2 నెలలు ఉండొస్తాడు. వాడు అన్ని ఏర్పాట్లు ఆ స్పేస్ స్టేషన్లో చేస్తారు. అది వాడి ప్రాజెక్ట్. ఈజ్ మేకింగ్ స్పేస్. ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పేస్ ఎక్స్ ఇప్పుడు ట్విట్టర్గా ఉంటాడట, తెలుసా? ఏమి విన్నారా? ఎన్ని కోట్లతో ఉంటాడు? $42 బిలియన్. అసలు ఎన్ని కోట్లు మనకే లెక్క. ఆ ట్విట్టర్ ఏందో, వాడు 100 కోట్లు ఏందో మన కళ్ళకు కనిపించదు. వీఆర్ లివింగ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఏజ్. అర్థమైందా? అగ్రికల్చర్ ఏజ్లో ఇండియా వాజ్ నెంబర్ 1 ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఇన్ జీడిపి. ఎందుకంటే అగ్రికల్చరే తప్ప ఏం లేదు. ఇండస్ట్రీస్ వచ్చినాయి, మషినరీ వచ్చింది, అయిపోయి మనం వెనుకబడిపోయాం. ఇంటర్నెట్ ఏజ్ వచ్చింది. నౌ వీఆర్ ఏబుల్ టు కంపీట్. ఇప్పుడు న్యూయార్క్లో ఉన్న పిల్లగాడు, హైదరాబాద్లో ఉన్న పిల్లగాడు, దే ఆర్ ఏబుల్ టు కంపీట్. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ నౌ మనకి. ఎందుకంటే మన దగ్గర యూత్ ఎక్కువ ఉన్నారు. 65% యూత్ ఉన్నారు. జపాన్ ఈజ్ ఏజింగ్ కంట్రీ, యూరోప్ ఈజ్ ఏజింగ్ కంట్రీ. ఆడ పోరాళ్ళు ఇట్లా వయస్సులో ఉన్న వాళ్ళు దొరకరు. మన దగ్గర కోట్లాది యూత్ ఉన్నారు, కానీ దమ్ము లేదు, మసాలా లేదు. ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పిల్లాడు న్యూయార్క్లో ఉన్న పిల్లాడితో కంపీట్ చేయగలిగే ఒక అడ్వాంటేజ్ సిచ్యువేషన్ వీఆర్ దేర్ బికాజ్ ఇంటర్నెట్ ఎరా. అది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏజ్లో తెలివే, సమాచారం, డేటా. మీరు గూగుల్లో ఒకటి ఊరికి డేటా అనలిటిక్స్, నువ్వు డేటా అనలిటిక్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీ విన్నారా? అవి చాలా ఇంపార్టెంట్. మొబైలే అత్యంత శత్రువు. మొబైల్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో ఏం చూస్తారు? మీ కర్మ. నోబడి కెన్ సేవ్ యూ. అండ్ సేమ్ ఇంటర్నెట్, సేమ్ గూగుల్, సేమ్ యూట్యూబ్, ట్రెమెండస్ నాలెడ్జ్ ఇస్ దేర్. అసలు ఇన్ఫర్మేషన్కి ఇప్పుడు పాతకాలంలో టీచర్ దగ్గరకు వాడుకో వీడు పోయి గదో పట్టుకునేది ఇప్పుడు అవసరం లేదు. అర్థమైందా? 2 things ఇంపార్టెంట్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ రిమెంబర్. మీ గూగుల్, యూట్యూబ్ ఎఫెక్టివ్గా వాడుకోండి, వెబ్సైట్స్ ఎఫెక్టివ్గా వాడుకోండి. అంత నాలెడ్జ్ దాంట్లో ఉంది. మీరు ఎవరిని అడగక్కర్లే. చదివేది, వినేది యూట్యూబ్లో ఏంటంటే విజువల్, ఆడియో 2 ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి గుర్తుంటుంది. అర్థమైందా? సో దట్ ఈజ్ నెంబర్ 1. మీరే యూ వాంట్ టు ఎవాల్యుయేట్. మొబైల్లో రికార్డ్ చేయండి. మీకు రికార్డు ఉంటుంది కదా, మీ దోస్తులే దొంగతనంగా రికార్డ్ చేసి అలవాట్లు కూడా ఉన్నాయి కదా మనకి. అది కాదు ఇప్పుడు రికార్డ్ చేసేది. మీరు చదివింది ఆన్సర్ ఇచ్చుకోండి, రికార్డ్ చేయండి. చేసి మీరు వినండి. అప్పుడు ఎంతవరకు చెప్పగలుగుతున్నారు? ఒక గంట సేపు చదవండి, ఒక 5 నిమిషాలు రికార్డ్ చేయండి ఆడియో. ఎంత చెప్పగలుగుతున్నారు? ఏం ప్రాబ్లం ఉంది? ఎందుకు గుర్తుంటలేదు? మీకే అర్థమవుతుంది. వీడియో కాల్ చేసుకోండి. మీరు మాట్లాడండి. ఎవరో మాట్లాడడం కాదు. మీరు చదివి మీరు వీడియో కాల్లో మాట్లాడకుండా రికార్డ్ చేయండి, వీడియో రికార్డ్ చేయండి. అప్పుడు చూసుకోండి. సో ఎనీథింగ్ యూ వాంట్, ఇట్ ఈస్ దేర్ ఇన్ మొబైల్. ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్ యూ కెన్ ఎవాల్యుయేట్ ఆన్ యువర్ మొబైల్. ఎలక్షన్స్ అవుతుంది, ఆమె ఎలాన్ మాస్క్ గురించి అవుతుంది అనుకో. ఈమె చదివింది ఆమె చెప్తుంది, ఆమె చదివింది ఈమె చెప్తుంది. చెప్పడం వలన ఆమె చదివింది 5 రెట్లు గుర్తుంటుంది ఆమెకి. దిస్ ఈజ్ కాల్డ్ షేరింగ్ అమాంగ్స్ట్ ఫ్రెండ్స్. కంబైన్డ్ స్టడీస్ అంటే ఇదే. మీరు షేర్ చేసుకొని
చెప్తూ ఉండాలి, ఒకళ్ళు చదివి ఇంకోలో చెప్పాలి. బెస్ట్ ఫామ్. అర్థమైందా? వెరీ వెరీ యూస్ఫుల్. ఈ పనికి రాని వాళ్ళని పక్కన పెట్టాలి ఏడాది. అడపై చాయ్ తాగద్దాం పదా, సమోసా తినొద్దాం పదా, ఈ జనాలు కాలు పట్టుకోండి, వాడి గదవ పెట్టుకోండి. ఒక ఏడాదిరా నాకు టైం ఇవ్వు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా, కొద్దిగా నాకు పని ఉందని చెప్పు క్లియర్గా. మొహమాటం ఎందుకు? మనకు మొహమాటమే మెయిన్ అడ్డకు, మొహమాటమే. ఇలా నిలబడి ఇప్పుడు అక్కడ రమ్మంటే డయాస్ మీదకి ఎంతమంది వచ్చి మాట్లాడతారు? ఐఓటీ అనగానే నాకు తెలుసు అంటాడు. ఇద్దరు పోయి మాట్లాడమని 5 నిమిషాలు ఐఓటీ గురించి మాట్లాడతాడా? మాట్లాడు. మొహమాటం. తెలిసింది కూడా చెప్పడానికి మొహమాటం. ఎందుకు ఈ మొహమాటం మనకు చెప్పు? అందరూ ఏమైనా పండితున్నారు ఇక్కడ? అందరు నీలాంటి వాళ్ళే కదా. ఇకనో 2 వాక్యాలు ఎక్కువ చెప్తుండొచ్చు కూడా, అంతే. సో దానికి మొహమాటం ఎందుకు మనకి? మొహమాటం అవసరం లే. ఎక్కడైతే నో చెప్పాలనో క్లియర్గా నో చెప్పాలి. లెట్ ఇట్ బి ఎనీబడి. నో మీన్స్ నో. మీ క్లోజ్ ఫ్రెండే కావచ్చు, చిన్నప్పటి నుంచి మీరు కలిసి పెరిగినారే కావచ్చు, వాడు నీ మంచి కోరితేనే నీ ఫ్రెండు. నీకు కష్టం వస్తే వాడు జేబులోకి వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టి, లేకపోతే ఒక 10,000 ఖర్చు పెట్టి నీ ఫీజు కడితే వాడు ఫ్రెండు. తిన్నావా పన్నావా, ఏం ఫ్రెండ్షిప్ అది? టైం వేస్ట్. ఈ బ్లడీ వాట్సాప్ అంతా మానేయాలి మీరు. సంవత్సరం పక్కబడేయాలి వాట్సాప్ బిజినెస్. వేస్ట్. ఒకసారి మీరే ఆలోచించండి, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కావాలంటే హెల్ప్ చేస్తా, నేను నోట్స్ తెచ్చిస్తా, నీకు కావాలంటే హెల్ప్ చేస్తాను అనే ఫ్రెండ్ కావాలి మనకి. సో ఫ్రెండ్స్ విల్ డిసైడ్ యువర్. ఊరికనే సాధించాలా? మీరు ఊరికి సాధిస్తారా? చిన్న చిన్న సాక్రిఫైస్. మొబైల్ పక్క పెట్టడము, ఏడాది సినిమాలు పక్క పెట్టడము, ఈ చిట్ చాటింగ్ పక్కన పెట్టడము, టీవీ పక్కన పెట్టడము. బట్ అదే పెద్ద సాక్రిఫైస్ మనకి. టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఒక గంట సేపు పోతే ఒక క్వశ్చన్ మీద నాన్ రిన్యూవబుల్. 1 నిమిషం పోయిందంటే పోయింది. కాబట్టి యూ హ్యావ్ టు వాల్యూ యువర్ టైం. హాయిగా మీరు మంచి వాతావరణంలో చదువుకోండి. మీ ఇంట్లో కూడా ఎక్కడైతే బాగా దేవుడి ఫోటో పెట్టుకొని ముందు మొక్కి నేను చదువుకుంటే బాగుంటుంది అనుకుంటే మొక్కుకోను. మంచి స్లోగన్ పెట్టుకో, లేదంటే అబ్దుల్ కలాం, వివేకానంద ఇటువంటి ఫోటోలు పెట్టుకుంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎస్, యూ కెన్ డూ ఇట్. మంచి అగరబత్తి పెట్టుకొని మంచి వాసన వస్తే ప్లెజెంట్గా ఉంటుంది. ఐ కెన్ రీడ్ వెల్. ఎస్, డూ ఇట్. కొంచెం అవి పోతాయి అటు వాసనలు. సో వాసన కూడా డేంజరస్ ఇవాళ రేపు, మైండ్ డైవర్ట్ కావడానికి. అర్థమైందా? సో ఎవరు ప్రిస్క్రైబ్ చేయక్కర్లే ఎప్పటి నుంచి చదవాలా, ఎన్ని గంటలకు లేచి చదవాలా. యు ఆర్ ది బెస్ట్ జడ్జర్ ఆఫ్ యువర్ ఓన్ టైం. ఎప్పుడు చదివితే నీ మూడు వస్తుంది అప్పుడు చదువు. ఎన్ని గంటలకు చదవగలుగుతావు అన్ని గంటల కాన్సన్ట్రేషన్తో చదువు. ఓకే, అలసిపోకుండా, స్ట్రెస్ లేకుండా, ఈ ఎగ్జామ్ పెద్ద బర్డెన్ కాకుండా, టెన్షన్ లేకుండా హాయిగా చదవగలగాలి. ఇష్టపడి చదవగలగాలి. కష్టపడి చదవడం కాదు. ఇష్టపడి చదవడం నేర్చుకుంటేనే మీరేమన్నా చదవగలుగుతారు. నేను చెప్పిందే ఉంటుంది అలా, కొత్త ఏముండవు పెద్దగా. కొన్ని ఏమైనా ఉంటే కొత్త విషయాలు ఉండొచ్చు. ఓకే, దీని వెనక గ్రూప్స్ దగ్గరనే ఆగింది బండి. ఓకే, రావడం అనేది ఒక విప్లవము తెలంగాణలో. ఆ విప్లవం యొక్క అడ్వాంటేజ్ మీరు తీసుకోండి. కంట్రీలో హైయెస్ట్ ఎగ్జామ్స్ 2. ఒకటి సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 చదువుతున్నారో నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సికి రాయండి, మీరు సగం చదివినట్టే. అర్థమైందా? ఏం తేడా లేదు. ఇప్పుడు చదివేది తెలంగాణ ఫ్రేమ్వర్క్లో, ఎక్కువ ఇదే చదువు. ఓరియంటేషన్ 70% సేమ్ సబ్జెక్ట్. బట్ కొద్దిగా పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది. నేషనల్ పర్స్పెక్టివ్తో ప్రిపేర్ అవుతే సివిల్ సర్వీసెస్, తెలంగాణ పర్స్పెక్టివ్తో చదివితే స్టేట్ సర్వీసెస్. స్టేట్ సర్వీసెస్ ఈజ్ ఏ సుపీరియర్ సర్వీస్ గ్రూప్ 1. దాని తర్వాత పోయినా సరే గ్రూప్ 2
డిప్యూటీ తహసీల్దార్ సేమ్ సిలబస్. గ్రూప్స్ అని పెట్టాను పైన. జీ స్టాండ్స్ ఫర్ జనరల్ నాలెడ్జ్, ఓకే. ఆర్ స్టాండ్స్ ఫర్ రీజన్, అంటే రేషనల్. ప్రతిదానికి రీజనింగ్ ఉండాలి, ఊరికే లాజిక్. వెదర్ యూ రీడ్, వెదర్ యూ రైట్, నీ జీవితంలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ నీ వ్యవహారాల్లో రీజనింగ్ ఉండవు. భగవంతుడు సేమ్ ఇచ్చిండొచ్చు, 86 బిలియన్ క్రోర్స్ న్యూరాన్స్ ఇచ్చిండొచ్చు, అందరికి సమానమే. అది పుట్టినప్పుడు ఎవడు తెలివిమంతుడు కాదు, పుట్టంగానే మేధావి ఎవడు కాదు. తెలివి ఎవడి సొత్తు కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరి సొత్తు తెలివి. తెలివి ఎవడి సొత్తు అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. మీరందరూ తెలివిగల వాళ్ళే, అర్థమైందా? మీ మేధస్, నేను ఇక్కడ తర్వాత చెప్పాను, ఫ్యూచర్ ఆఫీసర్ చెప్పాను నేను. మీరు గ్రూప్ 1 పాస్ అయితే ఎలాంటి పొజిషన్లో ఉంటారు, ఎలాంటి బంగ్లాల్లో ఉంటారు, ఎలాంటి కాలేజ్ చదువుతారు, మీ పిల్లల్ని ఎలాంటి స్కూళ్ళలో చదివిస్తారు, మీ ఇంటి వాతావరణం ఎట్లుంటుంది, మీ పిల్లలు ఎట్లుంటారు, మీ సాంఘిక పరిస్థితి, మీ సోషల్ స్టేటస్ ఏ రకంగా పెరుగుతుంది, మీ ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ మారిపోతాయి. ఇట్స్ ఎ ట్విస్ట్, మేజర్ ట్విస్ట్ ఇన్ యువర్ లైఫ్. అదే మీకు మోటివేషన్. ఈ టైం మళ్ళీ రాదు మీకు. పతంగ ఎగరేసి ఏం చేస్తాడు సంక్రాంతి, పోరుడు పోయి ఎగరేయని ఆయన అంటాడు, వాడు తీసుకుపోతాడు, ఇట్లా అంటాడు, మళ్ళీ పడిపోతుంది. ఇంకా కొద్ది దూరం ఉంటాం, ఇట్లా అంటాం, మళ్ళీ పడిపోతుంది. కొద్ది దూరమే కొద్దిగా గాలి వచ్చినట్టు. టు రియలైజ్ దట్ గోల్ వేస్ట్. ఎన్ని కోరికలు ఉంటే లాభం లేదు. ఆర్ యూ వాంట్ టు బికమ్ పర్ఫార్మర్. నువ్వు చేస్తూ ఉంటే అందరు సపోర్ట్లు కొట్టాలన్నా, లేదంటే వాడు చేస్తూ ఉంటే. విరాట్ కోహ్లీ వాడు సెంచరీ కొట్టి వాడు బ్యాట్ ఇట్లా ఊపుతాడు గ్రౌండ్లో, అర్థమైందా? వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎన్ని పడుతుంది తెలుసా అమౌంట్? వాడికి 5 కోట్లు పడుతుంది. సెంచరీ కొట్టి బ్యాట్ ఊపితే వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాడి స్పాన్సరరు 5 కోట్లు వేస్తాడు. మీ సమంత నెలకు ₹1 కోటి సంపాదిస్తుంది ఇన్స్టాగ్రామ్లో. అర్థమైందా? సో ఎవరి కెరియర్ అన్నా, ఎవరి కెరియర్ ఊరికి రాలే. సమంత ఉట్టికి సమంత కాలేదు, విరాట్ కోహ్లీ ఊరికి కోహ్లీ కాదు. ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత సాక్రిఫైస్ ఉంది, లైఫ్ అంతా ఎంత కష్టపడ్డారు. విరాట్ కోహ్లీ హై స్కూల్ స్టేజ్లో లీగ్ మ్యాచ్ ఉన్నది, అటు ఫాదర్ చనిపోయినాడు. బికాజ్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ప్యాషన్, డెడికేషన్ ఫర్ ది క్రికెట్. వెళ్ళి అక్కడ పెద్ద స్కోర్ ఇచ్చి నాకౌట్ అయ్యి అప్పుడు వచ్చి తండ్రి ఫ్యూనరల్ చేశాడు. దట్ ఈజ్ ది లెవెల్ ఆఫ్ డెడికేషన్. సో you decide, it is your choice whether you want to remain just as a watcher or you want to become a performer. నువ్వు డిప్యూటీ కలెక్టర్గా మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్, మీ ఊరు వా మనోడు అనొద్దు, సభలు